ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి ఆస్ట్రాలజీ, నేను మీ శివకుమార్ కాగిత. కానీ మనిషి జీవితంలో 3 సార్లు సంపాదనా యోగం అనేది ప్రారంభం అవుతుంది. ఈ 3 సార్లు మీరు నిలబెట్టుకోగలిగితే అది ఎప్పటికీ అట్లా నిలుచుంటుంది. చాలామంది ఏమేనంటే అది చేద్దామని ఏదో ఒక అవకాశం కలిసి వచ్చింది అనుకోండి, మళ్ళా చేద్దాంలే అని చెప్పేసి అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అది మీరు అనుకుంటే రాలా, భగవంతుడు ఇస్తే ఆ అవకాశం మీకు వచ్చింది. కావున ఏదైనా ఒక అవకాశం మీకు కలిసి వస్తే, ఒక వ్యాపారం చేయటానికి ఒక అవకాశం కలిసి వస్తే దాన్ని ధైర్యంగా దిగండి. లేదు ఇంకేదన్నా ఒక అవకాశం కలిసి వచ్చింది, ఒక ఇల్లు కట్టుకోవటానికి అవకాశం కలిసి వచ్చిందా, మీరు ధైర్యంగా దిగండి. లేదా ఏ స్థలమో ఏదో కొనాలనుకుంటున్నారా, అవకాశం మీకు చేతి దాకా వచ్చిందని కనిపిస్తే మీరు ధైర్యంగా దిగండి. ఇవి మీరు అనుకుంటే వచ్చినవి కాదు, మీ జాతకంలో భగవంతుడు అవి రప్పించేటువంటి కాలాలు అవి. ఆ కాలాన్ని బట్టి అది వచ్చింది అంటే మీరు హ్యాపీగా చేస్తే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే ధనం అనేటువంటిది ఒక్కసారి రావటం ప్రారంభం అయితే అది ఆగదు. ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఉంటే అది ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఆగలేరు. మీ ఆధీనంలో ఉండేది ఏమేనంటే కర్తవ్యం. మీరు కర్తవ్యం కరెక్ట్గా చేస్తే మీరు అనుకున్నటువంటిది చక్కగా పొందగలుగుతారు. మీరు పొందాలి అనుకునేటువంటిది మీరు క్రమశిక్షణగా మీ ప్లాను మీ పద్ధతులతో మీరు చేసుకుంటే అవుతుంది. భగవంతుడు ఇచ్చిన ఏ ఒక్కదాన్ని అవకాశాన్ని వదులుకోవద్దు. మంచి అనుకున్న వాటిని మాత్రం మీరు వదలకుండా ముందుకు వెళితే మీ జీవితం బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.